థైరాయిడ్ మనిషి మెడభాగంలో సీతాకోకచిలుక ఆకారంలోని ఓ ప్రధాన గ్రంథి. ఇది థైరాక్సిన్ ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ శరీరంలోని జీవక్రియ రేటును నియంత్రిస్తుంది. థైరాక్సిన్ హార్మోన్ విడుదలలో హెచ్చుతగ్గులనే థైరాయిడ్ సమస్యగా పరిగణిస్తారు. సాధారణంగా స్త్రీ పురుషులిద్దరికీ సమస్య వస్తుంటుంది, కానీ మహిళల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీలలో థైరాక్సిన్ స్థాయిలు సరిపడినంతగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఆ ప్రభావం తల్లితో పాటు కడుపులోని బిడ్డపైన పడుతుంది. సకాలంలో గుర్తించి వెంటనే చికిత్స తీసుకుంటే ఈ సమస్యను నియంత్రించవచ్చు. థైరాయిడ్ సమస్య రెండు రకాలు. ఒకటి హైపోథైరాయిడిజం, రెండు హైపర్ థైరాయిడిజం. ఈ రెండిట్లో ఏది ఉన్నా అనారోగ్యకరమే. గర్భిణీల్లో హైపర్ థైరాయిడిజం కంటే హైపోథైరాయిడిజం సమస్యలు ఎక్కువ. సాధారణంగా గర్భం దాల్చినప్పుడు హార్మోన్లలో కొన్ని మార్పులు వస్తాయి. ఆ ప్రభావంతో కొంతమందిలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి పడిపోతుంది. ఇక గర్భం దాల్చిన 3 నెలల్లోనే పిండంలో థైరాయిడ్ గ్రంథి ఏర్పాటు మొదలవుతుంది. ఆ ప్రక్రియకు కావలసిన థైరాయిడ్ హార్మోన్ తల్లి నుంచే సరఫరా అవుతుంది. 18 నుంచి 20 వారాల వరకు గర్భస్థ శిశువు తల్లి నుంచి సరఫరా అయ్యే థైరాయిడ్ హార్మోన్ పైనే పూర్తిగా ఆధారపడుతుంది. ఆ సమయంలో తల్లి శరీరంలో తల్లి బిడ్డలిద్దరికి సరిపడా థైరాక్సిన్ ఉత్పత్తి కాకపోవడంతో సమస్య మొదలవుతుంది. ఈ సమస్య అబార్షన్, నెలలు నిండకుండానే ప్రసవం, బిడ్డ తక్కువ బరువుతో జన్మించడం వంటి వాటికి దారితీస్తుంది. ఇక బిడ్డలో మెదడు, నాడీ వ్యవస్థ, ఇతర అవయవాలు రూపుదిద్దుకోవడంలోనూ థైరాయిడ్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ హార్మోన్ అందకపోతే బిడ్డ శారీరక, మానసిక వైకల్యాలతో పుట్టవచ్చు. అందుకే గర్భిణీలు తప్పనిసరిగా రక్త పరీక్షలతో పాటు థైరాయిడ్ పరీక్షలు కూడా చేయించుకోవాలి. హెచ్చు తగ్గులుంటే వైద్యులు అవసరమైన చికిత్స అందిస్తారు. దాంతో పాటు పోషకాహారం కూడా తీసుకోవాలి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే గర్భం దాల్చడానికి ముందే ప్రీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడం మంచిది. గర్భం దాల్చేందుకు శరీరం సిద్ధంగా ఉందా లేదా అన్నది ఈ టెస్ట్ ద్వారా తెలిసిపోతుంది. అదే సమయంలో థైరాయిడ్ సమస్యను కూడా గుర్తిస్తారు. ఒకవేళ రోగ నిర్ధారణ జరిగితే తగిన చికిత్స అందిస్తారు. ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చేలా వైద్యులు తమ వంతు సహకారం అందిస్తారు.